గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు క్వశ్చన్. నేను సోని. పశ్చిమాసియా రగులుతోంది. యుద్ధం మళ్లీ మొదలైంది. మరింత భీకరంగా మారింది. అమెరికా ఇరాన్ మధ్య దాడులు ఇతర దేశాలకు శాపంగా మారుతున్నాయా? హర్ముజ్ జలసంధిని తిరిగి మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఇక ఆ ప్రాంతంలో తమ అపాచీ హెలికాప్టర్ను కూల్చడంపై అమెరికా అగ్గి మీద గుగ్గిలమవుతుంది. మరోవైపు హర్ముజ్ జలసంధి సమీపంలో ఒమన్ గల్ఫ్లో భారతీయులున్న 3 వాణిజ్య నౌకలపై దాడులు జరిగాయి. 3 భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. అమెరికా ఎందుకు అలా చేసింది? ఏం ఆశించి అటాక్స్ కు పాల్పడింది? చమురు రవాణా ఆంక్షలను ఇరాన్ ఉల్లంఘిస్తే ఇష్టం వచ్చినట్టు క్షిపణి దాడులు చేస్తారా? మన దేశం జారీ చేసిన సమన్లకు అమెరికా రిప్లై ఏంటి? రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొలిగ్ సుధా న్యూస్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ సుధా, మొత్తానికి మనం చూస్తున్నాం పశ్చిమాసియాలో మళ్ళీ భీకర యుద్ధం మొదలవుతుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? పోతుంది అనుకున్న సమయంలో అది పూర్తిగా శాంతి చర్చల వైపు కాకుండా మళ్ళీ ఇటు పశ్చిమాసియా భగ్గుమంటున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇటు శాంతి చర్చల నేపథ్యంలో ఇటు ఇరాన్ లేట్ చేస్తుంది, దానికి తగిన మూల్యం చెల్లించుకుంటుంది అంటూ ట్రంప్ చేసిన హెచ్చరికల నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ దాడులు కూడా తీవ్రతరం అవుతున్నాయి. అదేవిధంగా ఇటు ఇరాన్ కూడా అదేవిధంగా ఇటు కువైట్, బహ్రెయిన్, జోర్డాన్ వైపు కూడా తీవ్రంగా దాడులు చేస్తుంది అమెరికా సైనిక స్థావరాలపై. అదేవిధంగా మొన్న జూన్ 8న ఒక వాణిజ్య నౌకని ఖాళీ ట్యాంకర్ ఇటు ఇరాన్ వైపు వెళ్తున్నటువంటి ఖాళీ ట్యాంకర్ ని కూడా అమెరికా దాడులు చేసింది. సో దాంట్లో ఉన్న భారతీయులు 24 మందిని ఓమన్ అయితే రక్షించింది. అదే విధంగా మొన్న జూన్ 9 కూడా మనం చూసుకోవచ్చు ఎంటీ సెటబెల్ అనే వాణిజ్య నౌక కూడా, అంటే మేము వద్దంటున్నా ఇటు హర్మోజ్ జలసంధి మీద ఇటు వాణిజ్య రాకపోకలు జరుగుతున్నాయి నౌకలు అంటూ కూడా ఇటు అమెరికా మళ్ళీ దాడి చేస్తుంది. అందులో మొత్తం 24 మంది ఉంటే 21 మందిని ఓమన్ రక్షించగలిగింది. ఇంకా 3 మాత్రం అక్కడ జరిగిన ఆ దాడిలో మరణించడం జరిగింది. దానికి సంబంధించిన 3 కూడా మన భారతీయులు. ఇటు హిమాచల్ ప్రదేశ్, అదేవిధంగా ఉత్తరప్రదేశ్, అదేవిధంగా ఇటు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన 3 భారతీయ నావికులు కూడా అందులో ఉన్నారు. అసలు ఓవరాల్ గా ఇటు యుద్ధం తీవ్రతరం అవుతుంది. అదేవిధంగా వాణిజ్యం అంటే ఫ్రీగా మూవ్ అవ్వాల్సినటువంటి వాణిజ్య జలాల్లో ఇటు సాధారణ వాణిజ్య నౌకల మీద దాడులు ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఇటు భారత్ గట్టిగా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. కేవలం అక్కడ ఉన్న భారతీయుల్ని సురక్షితంగా ఉండండి, అక్కడికి ప్రయాణాలు వాయిదా వేసుకోండి మాత్రమే కాకుండా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలో భారత్ దానికి సంబంధించి అయితే చర్యలు తీసుకోబోతుందని చెప్తున్నారు. ఓవరాల్ గా ఇటు పశ్చిమాసియా ఎఫెక్ట్ మన భారత్ మీద ఇప్పటి వరకు ఆర్థిక పరంగా పడింది. అదేవిధంగా ఇక్క మీదట కూడా ఇప్పుడు ప్రాణ నష్టం కూడా సంభవించింది. ఏ విధంగా ఉండబోతుంది ఈ అంశాల గురించి మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ రాజకీయ విశ్లేషకులు మన్నెం కోటేశ్వరరావు గారు అందుబాటులో ఉన్నారు. కోటేశ్వరరావు గారు నమస్కారం అండి. నమస్తే. సో కోటేశ్వరరావు గారు, ఇటు మనం చూసుకుంటే ఇది అంతర్జాతీయ జలాల్లో ప్రయాణించినటువంటి ఒక సాధారణ, అంటే ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేనటువంటి ఒక సాధారణ వాణిజ్య నౌకమే ఇటు అమెరికా దాడి చేసింది. ఎందుకంటే హార్మోజ్ ని మేము క్లోజ్ చేస్తున్నాం, ఎటువంటి రాకపోకలు ఉండకూడదు, వాణిజ్య సరఫరా జరగకూడదు అంటూ కూడా ఇటు అమెరికా దాడి చేసింది. కేవలం ఇప్పుడు భారత్ ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది? ఎందుకంటే ఇప్పటి వరకు అక్కడ యుద్ధాన్ని ఆపండి అని చెప్పడం వరకు మాత్రమే కుదిరింది. కానీ ఇక మీదట దానివల్ల మనం ఎఫెక్ట్ 3 నెలల బట్టి కూడా ఆర్థిక పరంగా మనం ఎఫెక్ట్ పడుతుంది భారత్ మీద. ఇప్పుడు అదేవిధంగా మన పౌరులు కూడా అక్కడ ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా 3 చనిపోయారు. దీని మీద భారత్ ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది, ముందుకు వెళ్ళబోతుంది? భారత్ యుద్ధాన్ని ఆపమని కూడా చెప్పలేదు, మీరు ఆపమని చెప్పింది అంటున్నారు. ఎందుకంటే శాంతి చర్చల దిశగా వెళ్ళమని చెప్తుంది. శాంతి చర్చల దిశగా వెళ్ళమని చెప్పడం వేరు, యుద్ధాన్ని ఆపమనటానికి రెండింటికి తేడా ఉంది. ఆపమని అంటే మన డొనాల్డ్ ట్రంప్ కి కోపం వస్తుంది. ఆ కోపాన్ని మన ప్రధానమంత్రి లేదా మన నాయకత్వం భరించలేదు. అందుకని ఆపండి అనే మాట ఇంతవరకు రాలేదు. సరే, అది దాని పక్కన పెట్టేట్లయితే మొదటి నౌక మీద దాడి చేసినప్పుడే మన దేశం లేదా మన ప్రధానమంత్రి గట్టిగా ఖండించి దాన్ని ఒక ఇష్యూ చేసి ఉంటే, వరుసగా ఇది 3వ నౌక. 2వ నౌక మీద దాడి చేస్తే 3 చనిపోయారు. ఈ నౌకలో మరి ఏమన్నా దురదృష్టకరమైనటువంటి ఉదంతాలు ఏమైనా జరిగాయా లేకపోతే ఏమిటనేటువంటి ఇంకా వివరాలు రావాల్సింది. ఈ విధంగా దాడి చేయడానికి అమెరికాకు ఉన్నటువంటి హక్కు ఏమిటి అనేటువంటిది పెద్ద ప్రశ్న. ఆ హక్కుని మన దేశం ప్రశ్నిస్తుందా? లేకపోయేట్లయితే దురదృష్టకరం, లేకపోతే జరిగి ఉండాల్సింది కాదు, ఇలాంటి మాటలతోటి అమెరికా లొంగేటువంటి అవకాశం ఉందా? లేకపోతే అసలు అమెరికా మన దేశాన్ని మనల్ని కానీ ఎవరినైనా కానీ అమెరికాకు ఉన్నటువంటి హక్కు ఏంటి? అక్కడ హార్ముజ్ జలసంధిని దిగ్బంధనం చేయమని చెప్పేసి ఐక్యరాజ్య సమితి అమెరికాకి ఏమైనా మ్యాండేట్ ఇచ్చిందా? ఇవ్వలేదు. ఒక గూండాలాగా ఆ దారిని వెళ్ళేటువంటి వాడు ఎవడు వెళ్ళటానికి వీల్లేదు. ఎవడన్నా వెళ్ళేట్లయితే వాడిని నేను చంపేస్తాను అన్నట్టుగా
ఒక గూండాయిజానికి పాల్పడతా ఉంటే ఇది గూండాయిజం అని ఖండించలేనటువంటి అశక్తత మన దేశానికి ఎందుకు వచ్చింది అనేటువంటిది సమస్య. అందుకని ఇది నిజంగా చాలా ఆందోళనకరమైనటువంటి పరిణామం. ఇప్పటికైనా హార్ముజ్ జలసంధి పశ్చిమాసియాలో గూండాయిజానికి పాల్పడుతున్నటువంటి అమెరికా పట్ల భారతదేశం తన వైఖరి ఏమిటనేటువంటిది ఇంతవరకు ప్రకటించాలి. అటువంటి ప్రకటన లేదు. మౌనం దౌత్యం, మౌనంగా ఉండి మన ప్రయోజనాలను ఇప్పుడు ఈ 3 నౌకలు కూడా ఒకవైపేమో డొనాల్డ్ ట్రంప్ ఏం ప్రకటించాడు, ఇరాన్ నుంచి కానీ రష్యా నుంచి కానీ ఎవరైనా చమురు కొనుగోలు చేసుకోవచ్చు అని చెప్పాడు. దానికి అనుగుణంగానే కదా మన దేశం తరఫున ఇరాన్ నుంచి చమురు తీసుకురావడానికి వెళ్తున్నటువంటి విదేశీ నౌకల మీద మన సిబ్బంది అందులో ఉన్నారు. ఆ నౌకల మీద దాడి చేయడానికి అమెరికాకు ఉన్నటువంటి రైట్ ఏంటి? ఇది ప్రశ్న. అందుకని ఇప్పుడు మనం మొదటి నౌకనే గట్టిగా మనం అడ్డుకొని ఉంటే లేదా మనం నిరసన తెలియజేసి ఉంటే ఈ పరిణామం జరిగి ఉండేది కాదు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వము అమెరికా వైఖరి పట్ల గట్టి వైఖరిని వహించాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే దక్షిణ చైనా సముద్రంలో నౌకలు స్వేచ్ఛగా తిరగాలి, అంతర్జాతీయ జలాల్లో స్వేచ్ఛగా తిరగాలి అంటూ ఇదే అమెరికాతో కలిసి మన దేశము, ఆస్ట్రేలియా, జపాన్ కూడా క్వాడ్ పేరుతోటి నానా రచ్చ చేశాయి. అక్కడ ఎవరు ఏ నౌక మీద, చైనా కానీ మరొక దేశం కానీ ఎవరు ఏ నౌక మీద దాడి చేయలేదు లేదా అడ్డుకోలేదు. ఏమీ లేకుండానే అంత రచ్చ చేసినటువంటి మరి మనం 3 నౌకల మీద దాడి చేస్తే వాడిని ఏమన్నా పిలిపించి ఇది మీరు చేసేది తప్పు అని చెప్పేసి అమెరికా కాన్సులేట్ అధికారిని పిలిపించి మీరు చేశారు తప్పు, ఇదా స్పందన? అంటే 3 ప్రాణాలు పోయినా కానీ అదే అమెరికా వాడి ప్రాణం ఎవడైనా ఇట్లాంటి ఉదంతాలలో అమెరికా పౌరుడు కానీ లేదా అమెరికా సైనికుడు కానీ మరణించుంటే డొనాల్డ్ ట్రంప్ యావత్ అమెరికా కూడా ఎంత యాగి చేసి ఉండేది ఈ పాటికి. ఎందుకని మనం ఇంత నిర్లక్ష్యంగా ఉన్నాం అనేటువంటిదే ప్రశ్న. ఓకే అండి. సో ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి మరో సీనియర్ రాజకీయ విశ్లేషకులు నాగరాజు గారు కూడా అందుబాటులోకి వచ్చారు. నాగరాజు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. సో నాగరాజ్ గారు, ఇప్పుడు మనం ఓవరాల్ గా చూసుకుంటే మన భారతీయులు అక్కడ అంతర్జాతీయ వాణిజ్య జలాల్లో ఇటు హార్మోజ్ జలసంధి దగ్గర మొత్తం 3 మరణించారు. ఓవరాల్ గా భారత్ ఇప్పుడు తమ దేశ పౌరులకి సంబంధించి రక్షణ విషయంలో, భద్రత విషయంలో ఎటువంటి ఇబ్బంది కలగనివ్వకుండా చూసుకుంటామని చెప్పారు. కానీ 3 వాణిజ్య నౌకల మీద దాడులు జరుగుతున్నాయి. ఇటు అమెరికా మీద ఎందుకు ఎటువంటి సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది? ఎందుకంటే ఇది ఇక మీదట కంటిన్యూ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ హార్మోజ్ మీద పట్టు కోసం అటు ఇరాన్ ఇటు అమెరికా రెండూ కూడా తమ బలాబలాలు నిరూపించుకునే సమయంలో ఇటు బల్ అవుతుంది భారత్. దానికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఇంకా అసలు ఈ సీరియస్నెస్ ని ఎంతవరకు కేంద్రం అనేది చూపించబోతుంది? అమ్మా, ఈ మొత్తం ఇష్యూలో భారతదేశం ముందు 3 ప్రధానమైనటువంటి సమస్యలు గానీ లేదంటే సవాళ్లు గానీ ఉన్నాయి. నంబర్ 1 ఎనర్జీ సెక్యూరిటీ. ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనేది చాలా ఒక నేరో, ఒక వాటర్ కెనాల్ లాంటిది, ప్యాసేజ్. అందులో షిప్పింగ్ చేయాలి అంటే అందులో పడవలు కానీ, ఆయిల్ కానీ లేదంటే ఏదైనా కానీ మనం ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఒక నేరో ప్యాసేజ్ కనుక క్లోజ్ చేసేస్తే కనుక ఇంకా అక్కడ నుంచి ఏమి రాకపోకలన్నీ ఆగిపోతాయి. సుమారుగా 160-170 కిలోమీటర్లు ఆ స్ట్రైట్ కెనాల్ అది. ఆ స్ట్రైట్ కెనాల్ ని ఇప్పుడు దిగ్బంధనం చేస్తాము అని ఇరాన్ వాళ్ళు దిగ్బంధనం చేశారు, క్లోజ్ చేశారు. ఇది నంబర్ 1 ఎనర్జీ సెక్యూరిటీ. భారతదేశానికి ముందున్నటువంటి ఎనర్జీ సెక్యూరిటీ సమస్య ఒకటి. రెండోది, మన దేశం నుంచి అక్కడ బతుకుతున్నటువంటి వాళ్ళు ఏదైతే ఉందో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాలు 4-5 దేశాలు ఉన్నాయి. అందులో సుమారుగా 1 కోటి మంది వరకు ఉన్నారు. వాళ్ళ రక్షణ అనేది రెండో అంశం. మూడో అంశం ఏంటంటే దౌత్యపరమైనటువంటి సమస్య. ఇటువంటి ఒకవైపు ఇరాన్ గానీ అవన్నీ ఆయిల్ రిచ్ కంట్రీస్ తో మనం చాలా సెన్సిటివ్ ఇష్యూ. అక్కడ నుంచి మనకు వంట గ్యాస్ కూడా రాకపోతే మనం వండుకొని తినే పరిస్థితి ఉండదు. మన బళ్ళకి పెట్రోల్ లేకపోతే సైకిల్ మీద తొక్కాలి, లేదంటే నడుచుకొని పోవాలా. సో ఇది ఒకవైపు సున్నితమైన సమస్య. ఆయిల్ రిచ్ కంట్రీస్ ఒకవైపు ఉంటే, ఇంకోవైపు అగ్రరాజ్యమైనటువంటి అమెరికా ఉంది. సో ఈ సమస్యని భారతదేశం హ్యాండిల్ చేసే దగ్గర చాలా సెన్సిటివ్ గా హ్యాండిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, నంబర్ 1. రెండోది ఏంటంటే యుద్ధ స్వరూపం అనేది మనకి 2వ ప్రపంచ యుద్ధం తర్వాత దాని స్వరూపం మారిపోయింది. ఆ రోజుల్లో అయితే నేరుగా బాంబులు వేసేవాళ్ళు, కెమికల్ రసాయన బాంబులు. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు పాకిస్తాన్ ఒక సమస్య మీద ఇండియా ఏం చేసింది, ఇండస్ రివర్ ఏదైతే ఉందో, సింధు నది, ఆ నదిని
క్లోజ్ చేయడం వల్ల పాకిస్తాన్ కి నీళ్లు రాకుండా, అక్కడ పంటలు రాకుండా ఒక రకమైన ఒక ఒక ఫెమైన్ కండిషన్ వచ్చి మనుషులకి అతలాకుతలమయ్యే పరిస్థితి అక్కడ వచ్చింది. ఇప్పుడు కూడా అలాంటి సమస్య ఉంది. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఒకసారి క్లోజ్ చేసేస్తే కనుక ఎనర్జీ భారతదేశానికి కానీ మిగతా దేశాలు కానీ రావు. మొత్తం ప్రపంచం అంతా కూడా దిగ్బంధనం అయిపోతుంది. సో ఇలాంటి ఇంత సెన్సిటివ్ సమస్యని హ్యాండిల్ చేయాల్సి వచ్చినప్పుడు ఇది కేవలము ట్రంప్ ఈగో ఇష్యూనో, లేదంటే ఇరాన్ కి సంబంధించిందో, లేదంటే గల్ఫ్ కంట్రీస్ కి సంబంధించినటువంటి ఇష్యూ కాదు. ఇది మొత్తం ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి సమస్యని. ఈ సమస్యని ఏదో ట్రంప్ కు వదిలేసి మా అందరికి సంబంధం లేదులే, మేమంతా హ్యాపీగా ఉన్నామంటే కుదరదు. మిగతా దేశాలు కానీ ఐక్యరాజ్య సమితి మీద ఒత్తిడి తీసుకొచ్చి దీన్ని ఒక దాన్ని ఏమంటారంటే బైలాటరల్ గా ఒక సొల్యూషన్ ఏర్పాట్లు కానీ చేయకపోతే కనుక ప్రపంచంలో దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉండబోతుందమ్మా. ఓకే, సో కోటేశ్వరరావు గారు ఆల్రెడీ ఇటు ఉగ్రవాదం మీద పోరాటం చేస్తున్నామంటూ కూడా ఇటు అమెరికా, ఇజ్రాయెల్ కలిపి ఇటు ఇరాన్ మీద దాడి అనేది స్టార్ట్ చేసింది. కానీ ఇప్పుడు నిరాయుధులైనటువంటి ఇటు వాణిజ్య నౌకల్లో ఉన్నటువంటి నావికుల మీద దాడి చేసి ఇప్పుడు 3 మరణానికి ఇటు అమెరికా కారణమైంది. ఇది అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన కిందకే వస్తుంది కదా? ఖచ్చితంగా అంతర్జాతీయ ఉగ్రవాదమే ఇది. అమెరికా అమలు జరుపుతున్నటువంటి అంతర్జాతీయ ఉగ్రవాదమే ఇది. అసలు అమెరికా ఇరాన్ మీద ఏకపక్షంగా దాడి చేసింది. ఇరాన్ మీద ఏకపక్షంగా దాడి చేయడానికి అమెరికాకు ఉన్నటువంటి హక్కు ఏమిటి? ఏమన్నా భద్రతా మండలి కానీ, లేకపోతే ఐక్యరాజ్య సమితి సాధారణ సమితి సమావేశాల్లో కానీ దీని మీద ఏమన్నా చర్చ పెట్టి దాని మ్యాండేట్ ఏమన్నా తీసుకున్నారా? లేదు. అడ్డగోలుగా బలం ఉంది కనుక, నా దగ్గర కర్రలు ఉన్నాయి లేదా ఆయుధాలు ఉన్నాయి కనుక నేను మలేస్తానని చెప్పేసి అమెరికా చేస్తున్నటువంటి దౌర్జన్యకాండని మనం ఆదిలోనే మన ప్రభుత్వం కనుక ఒక స్పష్టమైనటువంటి వైఖరిని తీసుకొని చేసుంటే అది వేరుగా ఉండేది. మనం ఆదిలో అసలు కనీసం పట్టించుకోలేదు. మనం ఒక వారం 10 రోజుల వరకు పశ్చిమాసియాలో ఏం జరుగుతుంది అనేటువంటిది పట్టించుకోలేదు. అందుకని మొదట నెతన్యాహు లేదా డొనాల్డ్ ట్రంప్ చెప్పినటువంటి మాటలు నమ్మి వారం 10 రోజుల్లో ఇరాన్ పని అయిపోతుంది అనేటువంటి ఒక తప్పుడు అంచనాకి మన దేశం కూడా వచ్చిన కారణంగానే ఈ విధమైనటువంటి పరిణామాలు జరిగాయి. అది సాధ్యం కాదు, అది జరిగేది కాదు అని 100 రోజుల తర్వాత అర్థమైనా కానీ ఇప్పటికైనా అంతర్జాతీయ సమాజం అమెరికా చేస్తున్నటువంటి దుండగం మీద ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందా లేదా అనేటువంటిదే ప్రశ్న. చమురు దౌత్యం లేదా చమురు మనకు అవసరం అనుకున్నప్పుడు మరి 2019 నుంచి ఇరాన్ నుంచి చమురు ఎందుకు కొనుగోలు చేయటం ఆపేసింది మన దేశం? ఎవరైనా సమాధానం చెప్పినటువంటి పెద్ద మనిషి ఎవరైనా ఉన్నారా? ప్రధానితో సహా. ఎందుకంటే అమెరికా బెదిరించింది కనుక ఆ బెదిరింపులకు భయపడి మనం ఆపేశాం. అందుకని ఈ విధమైనటువంటి అవకాశవాద వైఖరి మనం విదేశాంగ విధానంలో ప్రదర్శితమైన కారణంగానే దాన్ని అలుసుగా తీసుకొని మన నౌకల మీద తెలియదా అమెరికా వాడికి ఏ నౌకలు ఎవరి కోసం వెళ్తున్నాయి, దేనికోసం వెళ్తున్నాయి అనేటువంటి విషయం? ఎందుకంటే ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా కానీ సిఐఏ ద్వారా లేకపోతే గూఢచర్యల ద్వారా తెలుసుకోగలిగినటువంటి అమెరికాకి ఆ నౌకలు ఎవరున్నారు, అందులో ఎవరున్నారు, ఎవరి కోసం వెళ్తున్నాయి అనేటువంటి విషయం వాళ్ళకి తెలుసు. తెలిసి కూడా దాడి చేశారు. మరి ఇటువంటి దాడి పట్ల మనం ఏ విధంగా స్పందించాలో అనేటువంటిది దేశ ప్రజలు కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఎవరైనా నాలాంటి వాళ్ళు, లేకపోతే నాగరాజు గారు లాంటి వాళ్ళు ఏదైనా చెప్తే మాకు ఏదో ఒక ముద్ర వేస్తారు. మీరు దేశద్రోహం లేకపోతే మన ప్రభుత్వ విధానాలను విమర్శిస్తున్నారు. మరి విమర్శించకపోతే మన 3 ప్రాణాలు పోతే దేశ ప్రధానమంత్రి నుంచి ఒక ప్రకటన రాలేదు. కనీసం వాళ్ళకి మృతులకి సంతాప ప్రకటన కూడా చేయలేదు. సంతాప ప్రకటన కానీ ఖండన కానీ చేయాలి కదా దేశాధినేతగా. డొనాల్డ్ ట్రంప్ గురించి మనం మాట్లాడుకున్నాం 37 సార్లు. ఇరాన్తో ఉన్నటువంటి సంధి గురించి లేదా దాని గురించి మాట్లాడుకున్నామే. మరి మన 3 నౌకల మీద దాడి జరిగితే మన ప్రధానమంత్రి ఎందుకు స్పందించరు? ఏమిటి బలహీనత అనేది సమస్య. పోనీ దీనివల్ల మనం ఏమైనా సాధించామా? ఈ 100 రోజుల్లో ఏమి సాధించినేమీ లేదు. వ్రతం చేసిన ఫలం దక్కలేదు. సార్, ఇటు మాట్లాడుతున్నట్టు ఇటు అమెరికా రాయబారుల్ని పిలిచి ఇటు దీనికి సంబంధించి తీవ్రంగా స్పందించింది. అదే విధంగా ఇటు అమెరికా మీద సమన్లు జారీ చేసింది అనే వార్తలు కూడా వస్తున్నాయి. అసలు నిజంగా అమెరికాని ఈ విషయంలో భారత్ ఎదుర్కోగలదంటారా? ఎదుర్కోగలదంటే సొంతంగా ఎదుర్కోలేకపోవచ్చు. కానీ అమెరికాని ఈ విషయంలో వ్యతిరేకించేటువంటి దేశాలతోటి చేతులు కలపాల్సినటువంటి అవసరం ఉందా లేదా? నిజంగా ఎదుర్కోవాలి అనేటువంటి చిత్తశుద్ధి ఉంటే భద్రతా మండలిలో కానీ లేదా ఐక్యరాజ్య సమితిలో కానీ
మన వైఖరిని చెప్పడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. మరి ఆ విధంగా ఈ ఉదంతానికి వచ్చేసరికి మనం ఇప్పుడు బ్రిక్స్ దేశాల కూటమికి మనం అధ్యక్ష స్థానంలో ఉన్నాం. బ్రిక్స్ దేశాల కూటమి పోయిన ఏడాది అంటే లాస్ట్ ఇయర్ జూన్ లో ఇరాన్ మీద జరిపినటువంటి దాడికి అప్పుడు అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి బ్రెజిల్ దాన్ని స్పష్టంగా ఖండించింది. కానీ మన దేశం అధ్యక్ష స్థానంలో ఉండి 10 రోజుల పాటు ఖండించడానికి ముందుకు రాలేదు. తీవ్రమైనటువంటి ఒత్తిడి మిగిలినటువంటి దేశాల నుంచి అన్ని ఒత్తిడి తర్వాత ఇది అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకం అని చెప్పేసి మన అధ్యక్ష స్థానం తరఫున ఖండించారు. కానీ మన దేశం అదే ప్రశ్న ఎందుకు చేయలేదు? ఉదాహరణకు నిన్నగాక మొన్న ఆఫ్ఘనిస్తాన్ మీద పాకిస్తాన్ వాళ్ళు దాడి చేశారు. అది కొద్ది నెలలుగా సాగుతా ఉంది. దాని మీద ఐక్యరాజ్య సమితిలో మన దేశం తీసుకున్న వైఖరి ఏమిటి? ఇది అంతర్జాతీయ న్యాయ చట్టాలకు విరుద్ధము అని ఈ దాడిని ఖండిస్తున్నామని పాకిస్తాన్ని ఖండించింది. మరి అదే ఖండన, అదే న్యాయ చట్టాలను ఉల్లంఘించినటువంటి అమెరికా మీద ఎందుకని మనం ఖండించలేకపోతున్నాము? ఇది మన బలహీనత, బలమా, లేకపోతే మన దేశ ప్రయోజనాల ఏమిటి అనేది చర్చించాలి. సో నాగరాజ్ గారు, ఇప్పటికే ఇటు చర్చలకు ఇరాన్ చాలా సమయం తీసుకుంటుంది, అందుకే మేము మళ్ళీ దాడులు ప్రారంభించామంటూ కూడా ఇప్పుడు ట్రంప్ చెప్తున్నారు. ఇప్పుడు ప్రపంచ దేశాలని కూడా చాలా దేశాలు కూడా ఇక్కడ ఈ హార్మోజ్ ఇటు ఇరాన్ అమెరికా దాడుల వల్ల కూడా ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇటువంటి అమెరికా ట్రంప్ తీసుకుంటున్నటువంటి ఏకపక్ష నిర్ణయాలపై ఐక్యరాజ్య సమితి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఇప్పుడు ఇంతకుముందు మీరు కోటేశ్వరరావు గారిని ఒక ప్రధానమైనటువంటి చాలా ఇంపార్టెంట్ ఒక ఇష్యూ రైజ్ చేశారు. భారతదేశము మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి భారత ప్రభుత్వము అమెరికాని నిలదీయలేదా, అమెరికాని ఎదుర్కోలేదా అని. అంటే అమెరికాని మోడీ గారు నేరుగా ఎదుర్కోవడం ఇది మోడీకి ట్రంప్ కి సంబంధించిన సమస్య కాదు, కానీ ఇది ఒక అంతర్జాతీయ స్థాయిలో ఒక ఒత్తిడిని కూడగొట్టే కార్యక్రమం భారత ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. మిగతా దేశాలు ఎవరు కూడా యుద్ధం అనేది ఎవరికి హ్యాపీ లేదు. ఈవెన్ అమెరికాలో కూడా గత కొంతకాలం నుంచి గజా మీద జరుగుతున్న యుద్ధం కానీ, ఇరాన్ మీద చేసిన యుద్ధం కానీ దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంది అమెరికా మీద. అక్కడ ద్రవ్యోల్బణం పెరిగింది, హౌసింగ్ పెరిగింది, ఆయిల్ ప్రైసెస్ పెరిగాయి, ఫుడ్ ప్రైసెస్ పెరిగాయి. మనిషి జీవితం అతలాకుతలం అయిపోతుంది అమెరికాలో. మనం అనుకోవద్దండి, అక్కడ అమెరికా వాళ్ళంతా చాలా హ్యాపీగా ఉన్నారు. యుద్ధం అంటే చేసేద్దాం అనడానికి సిద్ధంగా లేరు వాళ్ళు. నో వార్ అనే ప్రొటెస్ట్ కూడా చేస్తున్నారు వాళ్ళు. ప్రపంచంలో ఎవరు కూడా యుద్ధానికి సిద్ధంగా లేరు. నంబర్ 1. నంబర్ 2, మన ట్రంప్ అంటున్నట్టు నాశనం చేసేస్తాను, నా బల ప్రకారము వాళ్ళ నాకు మొత్తం ధ్వంసం చేసేస్తాను అని అట్లాంటి పలుకులు పలికి చరిత్రలో వియత్నాం మీద యుద్ధం చేసి ఎంతకాలం యుద్ధం చేశారు? వియత్నాం మీద ఏమన్నా అమెరికా ఏమన్నా గెలుపు సాధించిందా? నిన్నగాక మొన్న రష్యా అక్కడ ఒక దేశం మీద యుద్ధం చేస్తున్నది, ఇంకా కంటిన్యూ అవుతానే ఉంది. అక్కడ ఏమన్నా ఆ దేశాన్ని జయించారా వాళ్ళు? సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒక దేశాన్ని ఇంకో దేశము నిర్మూలిస్తామని, మా జబ్బబలం చూపిస్తామని అంటే గనక ఇది నిజంగానే ఇది చాలా అది ఉన్మాదము. దానివల్ల ప్రజలు ఎవరు హ్యాపీగా ఉండరు. ప్రపంచంలో కూడా మాకు సంబంధం లేదు అనే పరిస్థితి లేదు. మాకేం సంబంధం అని ప్రతి ఒక్కరికి దీని ఇంపాక్ట్ ఉంటుంది. దీన్ని వీధులకు వచ్చి రెసిస్ట్ చేయాల్సిన అవసరం ఉంది అన్ని దేశాలు కూడా. అంటే ప్రజల స్థాయిలో ప్రజలు చేయాలి, ప్రభుత్వ స్థాయిలో ప్రభుత్వం కూడా ఒత్తిడి తీసుకొచ్చి అంతర్జాతీయ యుఎన్ఓ లాంటి సంస్థల మీద ఒత్తిడి తీసుకొచ్చి అమెరికాని కట్టడి చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే నాగరాజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. కోటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇప్పటి వరకు భారతీయ యుద్ధం ప్రారంభం 3 నెలల ముందు నుంచి కూడా ఇటు అమెరికాతో ఉన్నటువంటి వ్యూహాత్మక భాగస్వామ్యం, అదేవిధంగా ఇరాన్ తో ఉన్నటువంటి చారిత్రక సంబంధాలకి సంబంధించి రెండింటి మధ్య కూడా తటస్థంగా నిలబడింది. కానీ ఇప్పుడు అమెరికా చేసినటువంటి దాడులు 3 వాణిజ్య నౌకల మీద, భారత్ కి సంబంధించిన 3 వాణిజ్య నౌకల మీద దాడి చేయడం, అదేవిధంగా 3 ప్రాణాలు కూడా అక్కడ అంతర్జాతీయ జలాల్లో అనేవి 3 ప్రాణాలు కోల్పోయారు. సో దీనికి సంబంధించి ఇప్పుడు భారత్ ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతుంది? ఇప్పుడు భారత్ ఇచ్చినటువంటి అమెరికాకి సమన్లు అనేవి దాని మీద అసలు ఎటువంటి రెస్పాన్స్ ఉండబోతుంది? ఇక మీదట ఎటువంటి చర్యలు తీసుకోకుండా అక్కడ హార్మోజ్ ని క్లోజ్ చేయాలి అనే ట్రంప్ పట్టుదలకి సంబంధించి ఇంకా ఏ విధంగా ఎటువంటి నిర్ణయాలు ఉండబోతున్నాయి? ఈ అంశాలని చూద్దాం. ఇది వాళ్ళ క్వశ్చన్. ఎవరికి వాచింగ్ ఐ న్యూస్.